ఇందులో అనికేతః అంటే ఆ ఇల్లు లేని వాళ్ళకి ఒక తనిఖ ఒక తావు అనేది లేదు. వాళ్ళు పోతా ఉంటారు అనేది ఇక్కడ చెప్పారు. అనగా స్థిరమతి అంటే ఉறுதியான மனம் படைத்தவர். వాళ్ళకి వచ్చి ఈ పరంపొరులే குறிக்கோள் అనేదల్లో తెలివిగా ఉండేవాళ్ళు. దానిలో ఉறுதியான మనస్సు పెట్టుండేవాళ్ళు. ఇది మన ఏற்கனவே నిండ మాట చూసిండాము. తిరివి సంతుష్టక స్థిరమతి అనేది ఇంత తిరివి చెప్పేదాని ఉடைய నోకం ఏమింటే ఎంత ముఖ్యమైన పాయింట్లే అనే దానికోసం రాగద్వేషం లేకుండా ఉండేది అట ఇంత తిరివి చెప్పేదాని ఉடைய ఇది వచ్చి అన్నిలో సమంగా ఉండేది అనేది ఇంత అని ముఖ్యత్వం ఆ గుణాలకి వద్దే ఏది ముఖ్యనో దాన్ని తిరివి పునః చెప్పుతారు. మనం ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన పాయింట్ ఉంటే దానిలో అండర్లైన్స్ వేసి మార్క్స్ వేసి అటంతా పెట్టేమి. అట్ట లేకుండా వాళ్ళు వచ్చి తిరివి చెప్పే దీని మూలంగా ముందటి కాలంలో చెప్పి వినేదేక రాసేది ఇంత ఉండదు. దాని నుంచి వాళ్ళు వచ్చి దాని ఏది ముఖ్యమేనో దాన్ని తిరిపి చెప్పారు. దీనిలోనే ఇది స్థిరమతి సంతుష్ట అనేది ఇంత తిరిగి వస్తుంది. అట ఉండేవా ఆ భక్తిమాన్ మే ప్రియ నరహ అట్ట దోండు ఉన్నాడు ఆ మనిషి నాకు వద్దే ప్రియమానవన్ అనేదని 19வது శ్లోకాలు చెప్పారు. అదావదు తుల్య నిందా స్తుతి అనేప్పుడు వాడు వచ్చి తుల్య అనేప్పుడు సమహ అని అర్థం. వాడు ఇగల్చిలోని పుగழ்ச்சிలోని అన్ని నేని సమంగా ఎత్తుకున్నా. పుగழ்గా ఉంటున్నాను ఇగழ்గా ఉంటున్నాను దోరు తిట్టినాలు సరి పుగழ்ந்து చెప్తున్నాను సరి రెండు నేని సమంగా ఎత్తుకున్నా. మౌని అనేది వద్ద ముఖ్యం. దాని ఉడిస్సా అప్పుడే చెప్పేప్పుడు మౌని అంటే వాళ్ళు వచ్చి அமைதிగా ఉంటారు. మౌని అంటే బట్టి మౌనం మట్టు లేదు. అదావదు మాట్లాడరు అనే అర్థం లేదు. హితభాసి మితభాసి మృతుభాసి సత్యభాసి అనేది హితభాసి అంటే నన్మై ఉండట్టుగా మాట్లాడేవాళ్ళు. హితంగా అందరికి హితమేని విషయాల్ని మాట్లాడేవాడు. మితభాసి అంటే తక్కువగా మాట్లాడేవాడు. వద్దే మాట్లాడండి తక్కువగా ఏది తేవనో అది మట్టు మాట్లాడేది. మృతు భాషి అంటే మెన్మైగా మాట్లాడేవాడు. అనగా సత్య భాషి సత్యాన్ని మట్టునే మాట్లాడను వేరే దేనిని అనృతంగా అదావదు పొయ్యి విషయాలని దేనినేని తీయ విషయాలే అధర్మ విషయాలు ఎది నేని అంటే మాట్లాడండి. యథార్థ భాషి అనేప్పుడు ఏవి యథార్థనో దాన్ని మాట్లాడను అట్ట ఉండేవాడే మౌని. మౌని అంటే ఉడనే నోరు మూసుకుంటారు ఒక్కటినే మాట్లాడరు మౌనంగానే ఉంటారు. అట్టలేదు. ఏది తేవనో కొంచెంగా మాట్లాడేది. ఏం విషయనో దీని మట్టు మాట్లాడేసి ఎప్పుడు మనస్సులో మౌనంగా ఉండేది. అదావదు బయట మౌనాన్ని నేను సైలెన్స్ లో ఉండా అంటనేసి మనసులో తేవలేకుండా ఏకపట్ట ఎన్నాళ్ళని ఎంచుకుంటా ఉండేది లేదు. మనస్సులో మౌనమవేది. మనసు వచ్చి ఏ దీనిని పట్టుని వద్దే అట ఎంచుకుంటా ఎన్నాళ్ళు వచ్చి వద్దే ఇది చేసుకుని అట్ట ఉండదు. అదే వద్దే ముఖ్యం మౌని. ఇది వద్ద ముఖ్యమేని ఒక గుణం. అట ఉండేవాడు జ్ఞాని. అనగా సంతుష్టక ఏనకేనచిత్ అంటే ప్రారబ్ధశాలో ఏం తగులుతుందో ఏం కొంచెంగా తగులునాలో దానిలోనే తృప్తిగా ఉండేవాడు. అంటే వాడు ఏర్కనవే నిలయలోనే పూర్ణత్వంగానే ఉండేదానించి ఈ విషయాలు ఒక్కటి నేనే విషయ సుఖం అనేది వాడిని దాని పట్టి యోసననే వాడి లేదు. దానించి వాడు ఎప్పుడునే సంతోషంగా తృప్తిగా ఉండేవాడు. అనగా అనికేత అనేప్పటికి ఒక ఇరిపిడం అట అనిసి ఒక పర్టికులర్ ఈ తావులోనే ఉండాలి అట అనిసింత వాడు ఒకటి తనకు అనిసి ఒక తావు లేనివాడు. వాటికి చుట్టుకుంటాను ఏ తావు తగులుతుందో అక్కడ కరతల కౌపీన పంచగాలను ఒక ఏ తావుంటున్న మర్రతడిలో వాటికి చెయ్యే తలగడగా వాటి పట్టుకు పండుగ నిదర్శకం వాడికి ఇట్టనే పెద్ద బాగా పంచమెతలో అన్ని ఏసీ రూమ్ లో అట్ట ఉండేవాడు కూడా
నిద్ర లేకుండా దొల్లుకుంటాడు. వీళ్ళు ఏం చేసిన ఊరికి వట్టి తరలో కూడా మాండ్వాటి పండుగన తోడుతో నిద్ర సకాఫున్న అట్ట ఒక మనసు నెమ్మదితో ఉండేవాడి నుంచి వాడికి ఈ తావుంతా ఒక పర్టికులర్ కావలే అనేసింతని వాడికి లేదు. నా పేరులో ఒక తావు ఉండాలే, నాకు ఒక ఇల్లు లేదు అట అనే ఒక ఎన్నంతా వాడికి లేదుంట. అనగా స్థిరమతిహి అనేప్పటికి ఆ ఉరుదిயான మనసు దెల్లో ఉరుదింది ఆ పరంపొరులే குறிக்கோள் అనేదిలో వేற ఏ ఎన్నంని నాకు అవసరం లేదు, ఆ పరంపొరులే సాను అట అనేదిలో ఉరుదిగా ఉండేవాడు. అట్ట ఉండే భక్తనొచ్చి ఆ భక్తనే అట్ట ఉండే మనిషి నాకు వద్ద ప్రియమానవన్ అన్నారు. சரி, இது 19 முடிஞ்சிంది. அடுத்து 20. ஏது தர்மியாம்ருதமிதம் யதோக்தம் பர்யுபாசதே சத்ததானாமத் பரமா பக்தாஸ்தேதீவ மே பிரியாஹ. ஏது தர்மியாம்ருதமிதம் யதோக்தம் பர்யுபாசதே சத்ததானாமத் பரமாஹ భక్తాస్తేతేవ మే ప్రియాః. ఏతు ధర్మ్యం అమృతం ఇదం యథా ఉక్తం పర్యుపాసతే శ్రద్ధధానాః మత్పరమాః భక్తాః తే అతీవ మే ప్రియాః. ఎవர்கள் ఏంట ఎవர்கள் తూంట మారాக. అదాவது ఇప్పుడు ఈ 19 శ్లోకం దాకా 33 గుణాలని పற்றி చెప్పి ముడిచారు. అదాவது పరాభక్తనుடைய లక్షణాలు 33 లక్షణాలు ఇక్కడ చెప్పిండారు. ఒక్కొక్క శ్లోకాలని 6, 7, 3 అట అనేసి 13వ శ్లోకాల్లో ఉండి 19వ శ్లోకం దాకా 33 లక్షణాలు. ఇది ఇంకా మనపాఠం చేయాల్సిన శ్లోకాలు. ఇది వచ్చి మన తిరివి ఈ గుణాలని, ఈ 33 గుణాలని మన తిరివి ఎంచి చూస్తే ఇదే సాను మనకు ముక్తికి మనని లీడ్ చేసి సకావును. ఈ గుణాలని తిరివి మన ఎంచి చూడాల. ఇది ఈ గుణం మనకు ఎంత அளவுக்கு ఉంది, ఎట్లా హైయెస్ట్ ఆ జ్ఞానియుடைய ఈ గుణం ఎట్టా ఉంది, మన ఏ లెవెల్లో ఉండాము అనేది దాన్ని తిరివి ఎంచి చూసేందు కోసం చెప్పినదే. ఈ సాధకునికి ఎట్టా ఉంది, జ్ఞానికి ఎట్టా ఉంది, మనకు ఎట్టా ఉంది, మన ఏ లెవెల్లో ఉండాము అనేది దాన్ని దీన్ని బట్టి మన అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 20వ శ్లోకాలో ఆ లక్షణాన్ని స్తుతి చేసి, జ్ఞానిని స్తుతి చేసి పెరుమైపడుతూ ఇక్కడ మాట్లాడేది. దోరు తూ అంటే మారాహ ఆనాల్ అనే అర్థం మనకు తెలిసిన. దోరు ధర్మ్యాం అమృతం இதம், அதாவது ధర్మం గాని అదాదు ధర్మ வெளிப்பாடு గాని అది ఉంది. ఈ విషయం బట్టి ఇదిగా ఈ లక్షణాలన్నీ ధర్మంగాని ఉంది. ఈ జ్ఞానియుடைய లక్షణం ఎట్టా ఉంది అంటే ఈ గుణాలని అన్ని ఫాలో చేసేప్పుడు దానియుடைய வெளிப்பாடுగా ఉంది. ఆ வெளிப்பாடு వచ్చి ధర్మంగా ఉంది. అదావదు మన జ్ఞానియుடைய ఈ బ్రహ్మం అనేదాన్ని ఏం చెప్తాం, ధర్మ అధర్మానికి అప్పార్పట్టదు అట అని చెప్తాం. అప్పార్పట్టదు అనేప్పటికీ அடுத்த ధర్మంగా ఉండదా మరి అధర్మంగా ఉండదు తెలుసును, ధర్మంగానే ఉండదా మరి అంటే ఈ ధర్మాన్ని ముழுமைగా కడపిడిచిందా నుంచి దానికి అప్పార్పట్టు అది வெளிப்படிసింది. అదాவது ఈ ధర్మానికి మురణ్బాడుగా లేకుండా ఉండే విషయాలు ఇదింటని ఈ ధర్మాన్ని ఈ లక్షణాన్ని అన్ని రెగ్యులర్ గా ఫాలో చేసి క్లియర్ వాళ్ళు వచ్చి దానిలోనే ఊరిపోయి ఉండేదానికి దానికి నాని అప్పార్పట అనేది అనేప్పటికీ ఆ స్వరూపంగానే ఆ గుణాలు అన్నినేని ఆ జ్ఞానియుடைய స్వరూపంగానే అవసరం. దానించే అది వచ్చి అమృతం డాన్స్ కూడా చెప్పారు. ఇదం అనేప్పుడు ఈ లక్షణాలని అర్థం, ఇందని అర్థం. ఇదం అంటే
ఈ లక్షణ ఈ మన దీని ముందాచి చెప్పినారిక ఆ యథా ఉక్తం అదావది యథోక్తం అంటే ఇవాళ దాకా చెప్పిన ఆ మొదట 13వ దిల్లోండి ఆ అద్వేష్ట సర్వభూతానాం అటాని చెప్పినారిక దల్లో ఉండి దోర్తోని వెరుపు లేకుండా అటానిసింత చెప్పిన ఆ 33 లక్షణాన్ని మొదట చెప్పిన ఆది పూరాణేని ఎట్టా ఉంది అంటే ధర్మ్యామృతం. ధర్మ్యామృతం అంటే ధర్మాన్ని వేరుపట్టులేదు, ధర్మంగానే ఉంది. అదే టయాలో ఇది వచ్చి అమృతంగానే ఉంది. అమృతం అనేప్పటికీ ఆ మోక్షానికి లీడ్ చేస్తుంది, మోక్షంగానే ఉంది, మోక్ష స్వరూపంగానే ఈ గుణాలు ఉంది అనేదానే ఇక్కడ చెప్పేది. పర్యుపాసతే అంటే ఆ దాని పயிற்சி చేసి దానే నాడి ఉండే ఆ మనిషిలు ఆ భక్తర్లు ఏం సిందేక ఎవర్கள் దోరు ఆ ఏం ఇవాళ దాకా చెప్పినామో ఆ లక్షణాలని అన్నిని ఫాలో చేసిన వాళ్ళే. ఎటువంటి లక్షణం అది? అది ధర్మాన్ని ఉడిసి వేరుపట్టుండేది అమృతంగాని ఉంది. అమృతం అంటే మోక్ష స్వరూపంగాని ఉంది. ఆ గుణాలని ఫాలో చేసే వాళ్ళు ఖండితంగా మోక్షాన్ని అడంజితురు, ముక్తిని అడంజితురు అనేదే ఇక్కడ ధర్మ్యామృతం అనేదిలో చెప్పిండారు. యథోక్తం అనేప్పటికీ యథా ఉక్తం. యథా అంటే ఎవ్వారు, ఉక్తం కూరపట్టదో అదావదు ముందర ఎట్టా చెప్పిండామో ఈ 13లోండి 19 శ్లోకం దాకా ఎట్టా చెప్పిండామో దాన్ని పర్యుపాసతే అంటే దోరు ఫాలో చేసేరో, దాన్ని పயிற்சி చేసేరో వాళ్ళు. ఎట్టా పயிற்சி చేసేరు వాళ్ళు? శ్రద్ధ దానాహ, శ్రద్ధతోని ఏదో అంతా నడాది ఊరి ఏదో చెప్పిండారు చేస్తుతా అటానిసి లేకుండా నంబికతోని ఇది కండిపా మనని ఆ మేలాన నిలైకి మనని తొడపోను అనే నంబికతో దాన్ని ఫాలో చేసేవాళ్ళు. శ్రద్ధ దానాహ అనగా మత్పరమాహ. మత్పరమాహ అంటే ఆ పరంపొరుల్ని குறிக்கோள்గా పెట్టుకునే వాళ్ళే. ఆ దీని పురించి అది కానీ ఆ స్వరూపంగానే అవినవాళ్ళు అట్ట మత్పరమాహ అనేప్పుడు ఈ పరంపొరుల్ని ఆ బ్రహ్మంగా ఆ దీనికి ఒప్పు ఉయర్వు లేనిది ఒకటి లేదు అనే దాన్ని పురించి దానే குறிக்கோள்గా పెట్టుకునే వాళ్ళు. అది మత్పరమాహ. ఈ పరమాహ అనేది మనం ఏర్కనవే చూసిందాము మొదటనేని ఏర్కనవే 9వ అధ్యాయాలు 7వ అధ్యాయాలంతా మనం చూసిందాము. మత్పరమాహ భక్తాహ అటువంటి ఆ భక్తర్లు ఆ పరంపొరుల్ని నిలయానది అదే குறிக்கோள், అదే మన లక్ష్యం, అదే మన పోయి లీడ్ చేసి మన పోయి అడంజే తావు అనేది ఇంతని క్లియర్ గా తెలివా పురించుకుని అదే నా స్వరూపం అనేదాన్ని మొదట వచ్చి దాన్ని అడంజాల ఎంచుకు సాధకను ముయற்சி చేసేది అనగా అదే నేను అనేదాన్ని వాళ్ళు ఉணர்ந்துకుంటున్నాండు. అట్ట ఉండే భక్తను వచ్చి తే అంటే అవర్గల్ని అర్థం. వాళ్ళు అతీవ మే ప్రియాக. అతీవ అంటే ఒద్దే మిகவும், மே అంటే నాకు, பிரியாக பிரியமானவர்கள், எனக்கு பிரியமானவர்கள், மிகவும் பிரியமானவர்கள் அட்டான்சி చెప్పారు. அதாவது எவர்கள் తూ మారాக ధర్మ్యామృతం ఇదం. ఈ ధర్మంగాని అమృతంగాని, ధర్మం అంటే ఇక్కడ వచ్చి ధర్మానికి మురణ్బట్టు లేకుండా ధర్మానికి అధర్మానికి అప్పార్పట్టు ఉండే ఆ లక్షణాలు అన్నిని అట్ట ఉండే అది వచ్చి మోక్షానికి లీడ్ చేసి తొడపోతుంది. అట్ట మోక్ష పరంగా ఉండే ఆ లక్షణాల్ని అది యథా ఉక్తం. దీని ముందటి 13లోండి 19 దాకా చెప్పిన ఎట్టా చెప్పిండారో దాన్ని అన్నిని పయిర్చి చేసేవాళ్ళు. ఎట్టా పయిర్చి చేసేరు వాళ్ళు? నంబికతోని శ్రద్ధతోని అనగా అదే குறிக்கோள், దాని అదే నా స్వరూపం అటానిసి పురించి ఉండే ఆ భక్తర్లు తేంట అవర్గల్ అర్థం. ఏ అటానిసి ఎవர்கள் దోరు ఇట్టంతా ఉండారో వాళ్ళు అటానిసి అర్థం. తే వాళ్ళు అతీవ మే ప్రియగా, వాళ్ళు నాకు ఒద్దే పట్టిన వాళ్ళు అటానిసి
దీన్ని ముడిచారు. యాక్చువల్గా దీనిలో వచ్చి 7వ అధ్యాయం 17వ శ్లోకాల్లో మనం ఏற்கனவே చూసిండాము. ఈ జ్ఞానికి నాకుని ఒక వ్యత్యాసం లేదు, జ్ఞాని వచ్చి నాకు వద్దే ప్రియమానవర్ మే మతం అటనేసి 7:17లో మన ఏற்கனவே చూసిండాము. దీని ఎట్టా నాకు ప్రియమానవర్ వాళ్ళే అనేదాన్ని ఇక్కడ విளக்கంగా 13లోని 19 దాకా చెప్పి ముడిచినారు. చెప్పి ఈ భక్తర్లు వచ్చి నాకు ప్రియమానవర్ అటనేసి 20వదిలో ముడిచేరు దాని ఇక్కడ చెప్పిండారు. మీరు ఆయన అంపిన బుక్ ఈ ఫోటోని చూసినారట, మీకు అది పురించుడు, అది వాచుండా. మొదట సురుకంగా నాకుని ఈ జ్ఞానికిని ఒక వ్యత్యాసం లేదు, నాకు వాళ్ళు వద్ద పట్టిన వాళ్ళు అటనేదాన్ని 7వ అధ్యాయం 17వ శ్లోకాల చెప్పిందాన్ని ఇక్కడ వచ్చి విளக்கంగా 19వ శ్లోకం దాకా చెప్పి ముడిచి అనగా అట్ట ఉండే భక్తర్లే నాకు వద్దే ప్రియమానవర్ అటనేసి చెప్పి ముడిచేరు. ఇక్కడ వచ్చి அடுத்த అధ్యాయం ఆరంభించేదానికి ఇక్కడ వచ్చి ఒక ఇంట్రొడక్షన్ మారి దీన్ని పెట్టుకోవచ్చు. అదావదు ఈ దోరు ఎటువంటి భక్తర్లు నాకు వద్ద ప్రియమానవర్ అంటే ఈ లక్షణాలు, ఈ జ్ఞానాన్ని, అదావదు ఈ నద్గుణాలు అన్ని ఈ నర్గుణాలని పట్టియ మంచి గుణాలని పట్టియ ఆ జ్ఞానాన్ని దోరు బాగా ఫాలో చేసి దాన్ని పురించి దోరు ఫాలో చేసారో వాళ్ళే నాకు వద్దే ప్రియమానవర్ అటనేసి దేవుని భగవాన్ చెప్పారు, కృష్ణర్ చెప్పారు. ఆ జ్ఞానం, ఆ గుణాలు ఏమి, దాని సాధకుని ఎట్టా ఫాలో చేసేది అనే దాన్ని పట్టి దాన్ని அடுத்த అధ్యాయాలు అదే జ్ఞానం, ఈ గుణాలు అన్నినే మంచి గుణాలు ఉందో అదే జ్ఞానం అనే దాన్ని పట్టి அடுத்த 13వ అధ్యాయాల్లో చెప్పబోయారు. దాని నుంచే దీని నా దోరు ఇట్ట ప్రియంగా దేవుడికి ప్రియంగా ఉండాలి అంటే ఈ నర్గుణాలని బాగా పురించి ఫాలో చేసే వాళ్ళే ఆ జ్ఞానాన్ని అడంజింది వెళ్ళవును అనేదాన్ని ఇక్కడ తెలుగుగా చెప్పి ముడిచారు. ఈ ముముక్షులుగా ఉండేవాళ్ళు, అదావదు సాధకన్ ముముక్షుగా ఉండేవాళ్ళు వాడు ఏం చేసిండే ఈ మేలాన మోక్షాన్ని అడంజేదానికి విరుపపడి ఈ నద్గుణాలని అన్నిని ఆ ధర్మానికి మురణ్పాడు లేకుండా ఉండే ఆ అమృతంగా ఉండే మరణమిల్లా పెరువాళ్ళకు లీడ్ చేసి ఎత్తుపోయే ఆ గుణాలని ఫాలో చేసుకుని విడా ముయర్చితోని దాన్ని నాడేవాండు అట్ట ఉండేవాండు కండిపుగా ఆ ఇறைவனை అడంజును అనేదాన్ని ఇక్కడ చెప్పి దీనితో ఈ 12వ అధ్యాయం అనేది ముగించుతుంది. ఈ భక్తి యోగం అనేది ముగించుతుంది. ఇది వచ్చి మొదట అర్జునన్ கேள்வி அடிமைனவனக பகவான் ஏன் பதில் చెప్పి నిర్గుణ యోగం సిరందదా లేకపోతే భక్తన్ ఏ భక్తన్ వచ్చి సిరందవాండు నిర్గుణ భక్తనా సగుణ భక్తనా అనేదాన్ని అడిగేది. ఈ సగుణ భక్తన్ వచ్చి ఉయర్ந்தவன், నిర్గుణ భక్తనే వాండే దీన్ని అడంజేండు నన్ను వాండే అడంజుడు నన్ను అడంజేవాండు నిర్గుణ భక్తనే అనేదాన్ని 3வது 4వదిలో చెప్పారు. ఆ నిర్గుణ స్వరూపాన్ని పట్టి 3வது శ్లోకాలోని 4వదిలో వాండు ఆ భక్తన్ ఎటువంటి వాండుడే లక్షణం ఏమి అనేదాన్ని చెప్పి అనగా 5వదిలో నిర్గుణ భక్తి వద్దే కష్టం, దాని ఏం కారణం అనేప్పటికీ దేహవద్భిహి ఆ దేహ అభిమానం ఉండే వాళ్ళ నుంచి దాన్ని ఈజీగా ఫాలో చేసింది వెళ్ళవదు అనేదాన్ని 5வது శ్లోకాలు చెప్పినారు. 6, 7, 8లో ఈ విశ్వరూప భక్తిని పట్టి చెప్పారు. యాక్చువల్గా ఈ భక్తి యోగాలో 5 పడిలుగా చెప్పుకొచ్చారు. 5 పడిలు ఏమేమి, మొదట వచ్చి అక్షర బ్రహ్మ ఉపాసన లేకపోతే అక్షర బ్రహ్మ అதாவது నిర్గుణ ఉపాసన అనేదాన్ని చెప్పారు. அடுத்து అది వచ్చి 3, 4, 5 శ్లోకాలు దాని పట్టి విளக்கம் ఉంది. 6, 7, 8లో విశ్వరూప ఉపాసన, அதாவது అనేక రూప
అన్ని రూపంగాని ఆ దేవుడే ఉన్నాండు అనే దీని పற்றி 6, 7, 8లో చెప్పారు. அடுத்து 9வது இதுలో ఏకరూప భక్తి ఇష్ట దేవత భక్తిని చెప్పారు. அடுத்து 10లో ఆ కర్మయోగం ఉయర్ந்த కర్మయోగాన్ని పற்றி చెప్పినారు. అన్నిని దేవుడికి అర్పణం చేసే ఆ తన్మై అట్లా లేకపోతే ఏకరూప పూజ అటాన్సి స్వామి ఓంకారం చెప్పినారు. అదావదు మనసులో ఎంచేది వచ్చి 9வது శ్లోకాల చెప్పారు. 10వదిలో దానిని బయట దేవుడికి పూజగా ఫిజికల్ గా మన దేవుని ప్రకారం సుట్టేది అనగా దీపం వెలిగించి పువ్వులు అన్ని ఎత్తుకొచ్చి అర్చన చేసేది అటమారి దీంతని ఆ పూజని 10வது శ్లోకాలం అదేం చెప్పచ్చు. లేకపోతే అన్ని మన చేసేమో అన్ని செயల్ని దేవుడి కోసం అర్పణం చేసేది. அடுத்து 11వదిలో నిష్కామ ధర్మ అనుష్ఠానం. నిష్కామ అంటే ఏ విధమైన ఆశ లేకుండా వచ్చే బలాన్ని త్యాగం చేసి కర్మ ఫల త్యాగం చేసి అదే వచ్చే బలంలాని ఈశ్వర ప్రసాదంగా ఎత్తుని செயல் చేసేవాడి అట్టవాణ్ణి ఆ భక్తాన్ని 11வது శ్లోకాలు చెప్పినారు. ఇప్పుడు ఈ 5 ఉపాసన 5 విధ భక్తుల్ని చెప్పినారు. మొదటి వాండే అక్షర బ్రహ్మాణి మొక్కేవాండే, அடுத்து విశ్వరూప భక్తి, அடுத்து ஏக்க ரூப பக்தி, అనగా నిష్కామ అதாவது అన్నిని అర్పణం చేసేది செயల్ని అర్పణం చేసి దేవుణ్ణి మొక్కేది, అన్ని செயల్ని అర్పణం చేసేది. அடுத்து 5வது వచ్చి కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా సర్వకర్మ ఫల త్యాగం చేసి భక్తి చేసేది. అట ఈ 5 స్టెప్పుని దోడు చేసేండో అంటే వాండి వచ్చి దీని అన్ని ముడిచిన వాండే దానికి అపార్పట్టు వచ్చేప్పటికీ ఆ పరాభక్తనుடைய లక్షణం అవుతుంది. దానికి ఎడలు ఈ 12வது శ్లోకాల్లో ఈ కర్మ ఫల త్యాగాన్ని స్తుతి చేసి చెప్పినారు. பயிற்சியை விட ஞானம் மேலானது, ஞானானை விட தியானம் சிறந்தது, ధ్యానానికి ఆ செயல்లోండే బలాన్ని తురందేది సిరందది అనే దాన్ని పற்றி 12వదిలో చెప్పినారు. ఈ దేనికోసం ఇట్లా చెప్పినారు అంటే మన ఆ స్టేజ్ లో ఉండేదానించి మోట పైర్చి అనేప్పటికి ఈ ஞான లేకుండా పైర్చి చేసేదాన్ని కొంచెం కొంచెంగా அடுத்த స్టేజ్ ని చెప్పేప్పటికి మనకు ఈ కర్మ ఫల త్యాగం అనేది మొదట ఆరంభించాముంటనేని మన ఆ గ్రూవ్ లో పడుకుంటూ అనేదానించి దాని సిరందదు అని చెప్పినారు. దీన్ని మనం ఏర్కనవే డీటెయిల్ గా చూసిందాము. ఇవాళ ఊరికే లైట్ అనే దాన్ని చెప్పిందా. அடுத்து 13లోండి 19 దాకా 33 లక్షణాలు పరాభక్తనుடைய లక్షణాలు అన్ని చెప్పినారు. 20வது ఉపసంహార స్తోత్రం అதாவது శ్లోకం. దానిలో వచ్చి ఆ జ్ఞాని ఆ లక్షణాలని క్లియర్ గా చెప్పి ఇట్ట ఉండే ధర్మంగాని అమృతంగాని ఉండే దీన్ని దోడు ఫాలో చేసారో అట్ట ఉండే భక్తులు నాకు వద్ద ప్రియమానవర్ అట అని చెప్పి దీంతో 12వ అధ్యాయం ముగించుతుంది.